అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక పౌలు చెరసాలలో వేయబడ్డాడు. ఎవరండి? అందరు చెప్పండి, ఎవరు? పౌలు శీలలు ఇద్దరు కూడా చెరసాలలో వేయబడ్డారు. సో వాళ్ళకి బంధకాలు ఉన్నాయి, చైన్స్తో కట్టేశారు. అందరూ దేవుని స్తుతించడానికి, దేవుడు ఏదైనా కార్యం చేస్తేనే దేవుడిని స్తుతిస్తారు. జీవితంలో ఏదైనా అద్భుత కార్యాలు జరుగుతూనే దేవుని స్తుతిస్తారు. నీకు వచ్చే అవమానాలు, నీకు వచ్చే నిందలు, అపనిందలు అండ్ నీకు వచ్చే శ్రమల్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? ఎప్పుడైనా దేవుని గణపరిచావా? చాలా తక్కువ. అయితే ఇక్కడ పౌలు శీలలు ఏం చేశారు తెలుసా అండి? సువార్త నిమిత్తము దే హ్యావ్ బీన్ ప్రిజన్డ్. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త అనగా దేవుడు నీ కోసము, నా కోసము ఆయన పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 33.5 years జీవించి మరణించి రక్తము కార్చి, ఆ రక్తము వలనే పాప విమోచన ఉందనేసి సువార్త ప్రకటిస్తుంటే ఆ యూదులకి నచ్చలేదు. వారికి నచ్చక ఏం చేశారు తెలుసా అండి? ప్రిజన్లో వేశారు, అంటే చెరసాలలో వేశారు. అలాంటి పరిస్థితుల్లో దే డిడ్ంట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతించడం ఆప్ చేయలేదు, దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. దేవుని కనపరుస్తున్నప్పుడు ఏమైంది తెలుసా అండి? అందరికీ తెలిసిందే, బట్ లెట్ మీ రిమైండ్ యూ దాట్ వాళ్ళు స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా భూకంపం వచ్చిందంట. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా! ఏమొచ్చిందండి? స్తుతిస్తుంటేనే, ఆరాధిస్తుంటే భూకంపం వచ్చి వాళ్ళకున్న చెరసాలలు ఏవైతే ఉన్నాయో, వారికి ఉన్న బంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విరిగిపోయినాయంట. మీరు అనుకోవచ్చు ఓన్లీ చైన్స్ ఉంటాయి అనేసి. చైన్స్ మాత్రమే కాదు, కాళ్ళకి కూడా అవి చెక్క లాంటివి ఉంటాయి. ఆ కాలు దాని మధ్యలో వేస్తే ఈ ఫీట్ ఉంటుంది కదా, ఆ ఫీట్ ఆనుకుంటుంది. ఈ కాళ్ళది ఏదైతే ఉంటుందో ఆ హోల్స్ మధ్యలో ఉంటుంది, కదలడానికి రాదు. చేతులు కదపలేరు, కాళ్ళు కదపలేరు, కూర్చొని ఉండాలి. ఆ కూర్చోవడం కూడా ప్రాపర్గా కూర్చోలేరు. ఒకవేళ నువ్వు కింద కూర్చున్నప్పుడు చాలాసేపు మూమెంట్స్ లేకుండా కూర్చుంటే ఏమవుతుందండి? యుల్ గెట్ పెయిన్ కదా, పెయిన్ వస్తుంది. వీళ్ళు రాత్రంతా కూడా అలానే కూర్చొని ఉన్నారు. ఎంత పెయిన్ వచ్చిందో, ఎంత బాధ అయిందో. కదలలేని పరిస్థితిలో సంకెళ్ళు వేయబడ్డాయి, కదలలేని పరిస్థితిలో ఆ కాళ్ళకి వేయబడడం జరిగింది. బట్ దే డిడ్ంట్ స్టాప్ ప్రైజింగ్ గాడ్. ఆ దేవుని స్తుతించడం మాప్ చేయలేదు. కనుకనే దేవుడు ఆ స్తుతులని అంగీకరించి భూకంపం రావడం ద్వారా వాళ్ళకున్న బంధకాలు ఏవైతున్నాయో, చైన్స్ ఏవైతున్నాయో ప్రతి చైన్ విరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా! అయితే ఏమైంది తెలుసా అండి? విరిగిపోయిన తర్వాత జైలర్కి భయమేసింది. భయమేసి లోపలికి వెళ్ళి ఆయన యొక్క కత్తిని, ఒక స్వాడ్ని తీసుకొచ్చుకొని పొడుచుకోబోతున్నాడు. ఎందుకు అంటే భూకంపం రావడం ద్వారా చెరసాలలో ఉన్న ప్రతి ఒక్కరికి బంధకాలు విరిగిపోయాయి కదా. ఇప్పుడు నా పై అధికారులు నా ఉద్యోగం తీసేస్తారు, నన్ను నిందిస్తారు, నన్ను అవమానిస్తారు అనేసి ఆ బాధ ఎందుకు, నేనే చచ్చిపోతే బాగుంటుంది కదా, ఆ శిక్షని అనుభవించడం ఎందుకు అనేసి ఆయన చంపుకోబోతుండగా పౌలు మాట్లాడతాడు, మేమందరం ఇక్కడనే ఉన్నాము, ఎవరు ఇక్కడ నుంచి కదలలేదు. ప్రైజ్ గాడ్! ఏంటిదో తెలుసా అండి? ఆ మాట విన్న తర్వాత, ఆ స్తుతుల ద్వారా, ఆ ఆరాధన ద్వారా, ఆ పాటల ద్వారా, దేవుని గణపరచడం ద్వారా బంధకాలు విడిపోయినాయి. సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి రక్షణ పొందాడు. హల్లెలూయా! నువ్వు స్తుతిస్తుండగా, నువ్వు ఆరాధిస్తుండగా నీకున్న ప్రతి చైన్స్ విరిగిపోవడమే కాదు, ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. అంత పవర్ ఉందండి స్తుతి ఆరాధనలో. సో అందరం కూడా 2 చేతులు పైకెత్తుదాం. నీ జీవితంలో ఎలాంటి బంధకాలున్నా, నీ జీవితంలో ఎలాంటి శ్రమలున్నా, నెవర్ ఎవర్ స్టాప్ వర్షిపింగ్ గాడ్. హల్లెలూయా! నీకు శ్రమలు వస్తున్నాయా? అవన్నీ కూడా జీవ కిరీటంకి దారి తీసే విధంగా ఉంటాయి.